హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను 1 kg చికెన్ పికిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ పికిల్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి దగ్గర 1 kg చికెన్, 4 టేబుల్ స్పూన్ల ఈ స్పూన్తో నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 లవంగ, 6 ఇలాచి, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క తీసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి ఇంకా పేస్ట్ చేయలేదు, చేస్తాను. ఒక 4 నిమ్మకాయలు, కేజీకి 1/2 kg ఇది గ్రౌండ్నట్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇది మాకు కారం తినేటంత 6 స్పూన్లు వేసుకున్నాను. దీంతో సాల్ట్ ఏమో 3 స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇందులో కొంచెం పసుపు, అనుకుంటా కొంచెం ఉప్పు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేద్దాం ఫ్రెండ్స్. ముక్క గట్టి పడుతుంది చికెన్ ముక్క. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము చికెన్లో నుండి వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు చికెన్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాము. ధనియాలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది లవంగ, చెక్క, ఇలాచి వేసుకోవాలి. ఇప్పుడు మెంతులు వేసేస్తున్నాం. ఇవన్నీ మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా ఇంకా కలుపుకుందాం ఫ్రెండ్స్. వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకొక వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సపరేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చికెన్ డీప్ ఫ్రై చేసుకుందాము. కేజీ చికెన్కి 1/2 kg ఆయిల్ ఫ్రెండ్స్. ఇది గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ వేగిపోయే వరకు అప్పటి వరకు ఇది పౌడర్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పౌడర్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినవి ఇవి. ఇంకా కొంచెం అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అవ్వలేవు. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచితే మొత్తం ఫ్రై అయిపోతాయి. అప్పుడు తీసేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసుకుందాం. చూడండి మంచి బ్రౌన్ కలర్ ఎంత బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ బయటకు తీసేసుకున్న తర్వాత దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చికెన్ పికిల్కి ఎప్పుడైనా ఫ్రెష్గా అప్పుడే ప్రిపేర్ చేసుకున్నది వేయాలి. నేను దీనికి సరిపడా ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టి
ఫ్రై చేయాలి. ఇది మొత్తం పచ్చివాసన పోవాలి మంచిగా, అడుగంటకుండా కొంచెం కలుపుతూనే ఉండాలి. మనం ఒక్క 2-3 మినిట్స్ అయితే మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం చికెన్ పీసెస్ యాడ్ చేసుకుందాం. చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్ మొత్తం వేసేసుకుంటాం. మసాలా మొత్తం వేసేసిన ఫ్రెండ్స్ చికెన్లో. ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి మసాలా చికెన్ వేసేసిన. ఇప్పుడు కారం, మేము కొంచెం ఎక్కువనే తింటాం కారము. సెటిల్ డౌన్ అయిన తర్వాత మంచిగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇది చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం లెమన్ రసం స్క్వీజ్ చేయాలి. ఇందులో లెమన్ జ్యూస్ ఇందులో పిండుతున్నాను ఫ్రెండ్స్. లెమన్ జ్యూస్ వేసేసాను. ఒకసారి మంచిగా కలుపుకుందాం, కలిసేటట్టు. అయిపోయింది ఫ్రెండ్స్, చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ చూసేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి మాకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యమ్మీ యమ్మీ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని ఎలా ఉందో తినేసి మా పిల్లలు చెప్పారు.